మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కొత్త వీడియోలకు నోటిఫికేషన్ పొందండి. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు శ్రీదేవి గండుకోట. మీరు చూస్తున్నారు సిరివిజన్ యూట్యూబ్ ఛానల్. మనం చెప్పుకుంటున్నాం దసరా నవరాత్రుల అవతారాలు. ఈరోజు మూడో రోజు. ఈ మూడో రోజు అవతారం వచ్చేసి గాయత్రీదేవి అండి. ఈ మూడో రోజు గాయత్రి మాత తామర పువ్వులో కూర్చుని పంచముఖిగా ఉంటుంది, అంటే 5 మొహాలతో ఉంటుందండి, 8 భుజాలతో ఉంటుంది. గాయత్రి మాత మహామంత్రాన్ని జపించే వారికి మోక్షం, ఉపశమనం, విముక్తి, డబ్బు, ఆహారం, ప్రాపంచిక ఆనందం మరియు మంచిని ప్రసాదిస్తుంది. ఈరోజు గాయత్రీమాతని షోడశోపచార పూజలతో పూజించాలి. ఈరోజు గాయత్రీదేవిని షోడశోపచార పూజలతో పూజించాలండి. ఈరోజు నారింజ రంగు చీరతో అలంకారం చేసి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యం పెట్టాలి. ఇక నవదుర్గలండి. నవదుర్గల్లో ఈరోజు చంద్రఘంటాదేవి అవతారం. ఈ తల్లి తన తల మీద అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంటాదేవి అని పేరు వచ్చింది. ఈమె శరీరం బంగారు కాంతితో ఉంటుంది. తన 10 చేతుల్లో ఖడ్గం మొదలైన శస్త్రాలు, బాణం మొదలైన అస్త్రాలు ధరించి ఉంటుంది. సింహవాహనం మీద ఉంటుంది. ఈ మాత ఎప్పుడు యుద్ధముద్రలో ఉంటుంది. ఈమె గంట నుండి వెలువడే భయంకరమైన ధ్వనులకే దుర్మార్గులు, రాక్షసులు గడగడ వణుకుతూ ఉంటారు. కానీ భక్తులకు, ఉపాసకులకు మాత్రం ఈ మాత సౌమ్యంగా, ప్రశాంతంగా కనబడుతుంది. ఈ దేవిని ఆరాధిస్తే కోరినవి తప్పక నెరవేరుతాయి. భక్తులను కష్టాల నుండి ఈ మాత అతి శీఘ్రంగా నివారిస్తుంది. ఈమెను ఉపాసకులు ఎప్పుడూ సింహం వలె పరాక్రమంతో పూజిస్తే వారికి కూడా సింహం వలె పరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. ఏ విధమైన భయాలు వీరిని బాధించవు. మన ఛానల్లో మొన్నటి జరగబోయే అలంకారం గురించి ముందు రోజే వీడియో వచ్చేస్తుందండి. ఇది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన సిరివిజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కొత్త వీడియోలకు నోటిఫికేషన్లు పొందండి. జై భవానీ మాత.